హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ అయితే మనం అయితే 2 డేస్ అయితే వెళ్తున్నాం అండి. ఇక్కడ నుంచి మా రూమ్ నుంచి అయితే మేమైతే మూవ్ అయ్యాం. వాళ్ళందరూ లీవ్ తీసుకొని వెళ్ళాం. అక్కడ వెళ్ళి మా ఫ్రెండ్ ఒకడు ఉంటే అతను పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సిటీ నుంచి వెళ్తున్నాం మనం. మా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకున్నాం. ఇక పికప్ చేసుకుని అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. అసలు 2 డేస్లో అయితే మంచు 2 మంత్స్ నుంచి బాగా పడుతుందంట. ఇది లిమాసోల్ నుంచి ఒక 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అది కొండ పైకి ఉంటుందండి 2 డేస్ అనేది. అది చాలా మంచు అయితే పడుతుంది అక్కడ. మన లైక్ యూకేలో పడినట్టు, కెనడాలో పడినట్టు పడిద్ది. అక్కడ వెళ్ళి మేము చూసేస్తాం. మా కాలేజీకి దొరికినప్పుడు మేమందరం ఇక లీవ్ తీసుకున్నాం, అందుకనే వెళ్తున్నాం. ఈ వీడియో అయితే నేను 2 డేస్ మొత్తం అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను మీకోసం. చూడండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనైతే సిగ్నల్ అయితే పడిపోయిందండి. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం లాంగ్ వెళ్ళాలి. ఇది మన ఈసో పెట్రోల్ బంక్ మన ఇండియాలో కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఉందని కూడా అనుకుంటున్నాను. బహుశా ఉందనుకుంటా. ఇక్కడ మేమే వెళ్ళేది. మీకు ఆబ్వియస్లీ బ్లూ షర్ట్ ఇది మరి ఎందుకు మరి కెమెరా ముందు మా యాక్చువల్గా ఐ కాల్ హిమ్ పెదనాన్న. వయసులో చాలా పెద్దది తనది. లైక్ మన రాజస్థాన్ ఎడార్లలో ఇస్కేట్లు ఉంటుంది, ఇక్కడ ఓన్లీ శాండీషన్ మొత్తం అయ్యే ఉన్నాయి. एयरपोर्ट ओपन पब्लिक को क्या रोजगार ए बंडू के नहीं रोचे गांडू मार बंडी के लांचू मंचू कोनी वो मंचूजू मंचूजू या सुंदर ज्यादा होता है पड़ा सर कुप्पल दूर ले रोड क्लीन कर रही बंडी ये कोंडला पर सगळं तो वो कतना आपण रे नको ए आंगेर स्पॉट ना. మధ్యలో అయితే కాఫీ షాప్ ఒకటి అయితే కాఫీ అయితే తాగేసామండి. అందరు కలిసి కొంచెం డ్రింక్స్ కానీ అవన్నీ తీసుకొని ఇక్కడైతే తాగేసి కొంచెం ఇంకా మూవ్ అయ్యాం. ఇంకా చూడండి, ఇదే 2 డేస్కి ఎంటర్ అయితే అయ్యేసాం. ఇంకా చూడండి కొండలలో ఉన్నాయి. ఇది ఇక్కడైతే స్నో అయితే కరిగిపోయి రోడ్డు మీద వస్తుంది. టైర్లు అయితే బాగా జారుతున్నాయంట మావాడు అంటుండు. ఇక్కడ నుంచి చిన్నగా అయితే పైకి వెళ్ళాలి. ఇంకా అసలు అలా ఎంత పడుతుందంటే స్నో, మమ్మల్ని పైకి పంపిస్తారో పంపిరో అది కూడా తెలియదు. వెళ్ళి చూడాలి. కార్లు అయితే వస్తున్నాయి. మరి పోలీసు వాళ్ళు ఏమైనా ఆపుతారా లేకపోతే నన్ను మమ్మల్ని విలువ చేస్తారా తెలియదు. ఎందుకంటే రోడ్ అన్నీ మంచుతో కప్పుబడి ఉంటాయి కదా. మంచు బాగా పడింది అనుకో, టైర్లన్నీ స్కిడ్ అవుతాయి కాబట్టి పంపారు. ఇదంతా మంచు చూడండి ఎలా ఉందో. కొండలు హైలైట్ ఉన్నాయి కదా, మన తిరుపతికి ఘాట్ రోడ్ ఎలా ఉందో అలానే ఉంది. ఇవి కూడా వస్తున్నాయి. అది మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే చాలా స్నో అయితే ఉందండి. అసలుగా చూడడానికే దిగేసి దీంట్లో ఆడుకోవాలి కొంచెంసేపు అనే ఫీల్ అయితే వచ్చేసింది మాకు. రోడ్లన్నీ తడిగా ఉండేసరికి మా వాళ్ళు అయితే చాలా ఎక్సైట్మెంట్లో ఉండ్రు. కొంచెం మా దాంట్లో ఒక 2 మెంబర్స్ కొత్తగా వచ్చారు. మేము ఆల్రెడీ ఎంతమంది వెళ్ళొచ్చేసాం, కానీ మేము ఇప్పుడు వెళ్ళేసరికి మా వాళ్ళు అయితే అసలు ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నారు. గబాన్ దిగేసి ఫోటోలు దిగుదాం ఆడుకుందామని. కానీ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకో 2 అవర్స్ అయితే మంచు పడే సూచనలు కూడా ఉన్నాయి. కానీ మమ్మల్ని పైకి వెలో చేస్తారా చేయరని చూడాలి. ఇప్పుడు అక్కడ వెళ్ళి కొంచెం ముందు వెళ్తే అక్కడ ఇల్లు పైన అయితే చాలా కప్పబడ్డాయి. ఇక్కడ చూడండి, ఇల్లు అయితే అసలుగా పైన మంచుతో కప్పబడింది. ఎందుకంటే టూరిస్టులు వచ్చి ఇక్కడ స్టే చేస్తారు. ఇప్పుడు ఈ టైంలో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు దగ్గర ఎవరైనా వాళ్ళు వచ్చి చూసేస్తారు. అందుకని ఇవి ఇల్లులన్నీ ఉన్నాయి. పైన హౌసెస్ కూడా చాలా ఉంటాయి. అటు ఇటు చేసి అయితే మమ్మల్ని పైకి అయితే పంపించలేదండి. మా వెహికల్స్ని అయితే మళ్ళీ తిప్పేశారు. మంచు బాగా పడింది. నైట్ వెళ్ళడానికి వీల్లేదు. 4x4 ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ఎలా ఉందని పోలీసులు అయితే మాకు చెప్పేశారు. మరి ఎలా సార్, మేము అంత లాంగ్ నుంచి వచ్చేసామని మేము చెప్తే, ఒక 1 అవర్ వెయిట్ చేయండి, మేము రోడ్ అన్ని క్లీన్ చేస్తున్నాం, అప్పుడు ఇన్ఫామ్ చేస్తాం, అప్పుడు రండి అని చాలా మందికి తిప్పేశారు కూడా. మళ్ళీ రిటర్న్ మా లెక్కనే వచ్చిన వాళ్ళందరినీ. అప్పుడు చేసేదేం లేక మేము పైనుంచి మా బ్రదర్ ఒకళ్ళు పైన మంచి 2 మంత్ సైడ్ రోడ్ బాగుందిరా అంటే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి ఇక్కడ కొంచెం తక్కువ స్నో, ఇది వెళ్తున్నాం పైకి. వెళ్ళిపోయి మా బ్రదర్ అక్కడ వెళ్ళి మేము ఒక 3 కార్స్లో మేమైతే 3 కార్లో వచ్చామండి. 18 మంది ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరం, మేము రూమ్మేట్స్, పక్క రూమ్మేట్స్ అందరం. ఇప్పుడైతే మేము కొంచెం తినేసి ఇంకా వెళ్దాంలే అనుకుంటున్నాం. వెదర్ చూడండి ఎలా ఉందో. అసలుగా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అసలుగా అందరికి తినేసి
అందరు ఇంకా ఫోటోషూట్ కొంచెం దిగేసి ఇంక పైకి వెళ్దాం అనుకుంటా. అది పక్కన అయితే స్నో చూడండి ఎలా పడిందో. నా కొడుకు అయితే వెళ్తున్న పైకి. పైకి వెళ్ళి అసలు మా వాళ్ళు అయితే చాలా చిల్ అవుతున్నారు. దీంట్లో చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు స్నో చూసేసరికి కొంచెం అంత ఎగ్జైట్మెంట్. మన ఇండియాలో అయితే వెళ్ళాం కదా, సో వెళ్ళాం కాబట్టి చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చూడాలి పైకి. కానీ చల్లదనానికి అయితే అసలు మామూలు లేదండి. చేతులు కింద పెడితే అసలు ఇక తట్టుకోలేకపోతున్నాం చలికి. సాక్షులు వేసుకున్నా ఏది వేసుకున్నా అసలు ఇక లీక్ ఎలా ఉంటుందో అయితే తెలియదు. నేనైతే ఒక డేలోనే మాకు చాలా మా వాళ్ళు అయితే ఫోటో షూట్ అయితే చేస్తున్నారండి పైన. చూడండి మనుషులు ఎవరు ఆనందం తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలని గారుస్తూ కొంచెం మంచు జల్లుకుంటూ ఇదైతే నేనేనండి. చూడండి నా వెనక ఎలా ఉందో మంచు. చాలా బాగుంది కదా అసలుగా. నేనైతే టూ త్రీ టైమ్స్ వచ్చాను. మా ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు ఆ కిక్కే వేరు కదా ఎంతైనా. హ్యాపీనెస్ చూస్తుంది మా ఆవిడ. ఇంకా చూడండి ఈ చెట్ల పైన ఎలా ఉన్నాయో మంచులు. అసలు మనం టీవీలో చూస్తాం కదా అలానే ఉంది. ఇప్పుడైతే పడింది అనుకుంటా, జస్ట్ 10 minutes బ్యాక్ పడిందని అనుకుంటున్నాం. వచ్చేసరికి చెట్ల మీద అసలు హైలైట్ ఉంది. మా ఆవిడ చూడ అన్ని ఫోటోలు మమ్మల్ని ఇంకా బెట్టింగ్ వేసింది. अरे ये बाप Ela filemão! Calma das histórias! Gamo da Malaga! Ne. Paragalo? Paragalo? Caristo poli. Ne. Siga. పైకి అయితే ఎలా ఇచ్చేసారండి. పైకి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు కిందనే కొంచెం మేము తిని అక్కడే లేట్ అయ్యేసరికి మా వాళ్ళు తిట్టుకుంటారు. పైకి వెళ్ళేసరికి మీరు అంతా లేట్ చేస్తున్నారండి. ఇంక పైకి అయితే మూవ్ అయిపోతున్నాం. ఇంకా రోడ్ అన్ని క్లీన్ చేసేసారు. ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాం. చూడండి అంత కొండల్లో అసలు మంచు కొండలు. అసలు మా బాహుబలి సినిమా ఎక్కడనే తీసింది ఫీలింగ్ అయితే వస్తుంది మాకైతే. ఈ చెట్లు చూడండి ఎలా ఉన్నాయి అసలుగా. ఈ కొండలు ఏంటో ఇదేంటో. ఈ ముందుకు వెళ్ళే కారు కూడా మాదే. చూడండి అసలు ఎలా ఉంది ఈ స్నో. బా ఈ చెట్లు అసలు మన ఇండియాలో అయితే కూడా ఇలా పడితే భలే ఉండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చూడండి అసలు ఇక ఇక్కడైతే హైలైట్. మేము ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాం. మా వాళ్ళు అటు వెళ్ళాలని చెప్తే ఇంకా బండి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తున్నాం. అది మా వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. దాటేసి ఇక్కడికి వెళ్ళేసి చూద్దాం. ఇంకా ఫోటోషూట్ దిగుదాం. ఇంకా పైకి అయితే లేట్ అవుతుంది ఇంకా పైకి వెళ్ళాలంటే. మంచు అయితే అసలుగా చాలా కప్పబడింది, బీభత్సపడింది అనుకుంటా. నాకు తెలిసి మా వాళ్ళు అయితే ఇక్కడ సైడ్కి ఆపేస్తున్నారు, మరి బ్రేక్ చేస్తున్నారు కదా, సైడ్కి ఆపేస్తున్నాం. మేము కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఎక్కడో బ్యాచ్ టైప్ వెళ్ళిపోయి చూపిస్తా. చూడండి అక్కడైతే చెట్లు చూడండి ఎలా ఉన్నాయి. అసలు మన టీవీలో చూసినట్టే ఉంది, ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఆ కొండలు అవి అసలు మా ఊరు కొండలు ఉన్నట్టే ఉన్నాయి ఈ కొండలు అయితే. ఇవన్నీ చూస్తే మా ఊరే గుర్తుకొచ్చింది మాకు, మేము ఉన్న వాళ్ళందరికీ. ఇక్కడ దిగేశారు మా వాళ్ళు. ఇక్కడ దిగేసి ఇంకా వీళ్ళు ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటారు అనుకుంటా. మా ఫ్రెండ్స్ అందరు దిగేశారు. ఇంకా ఆనందం చూడండి. అది ఇద్దరు బాయ్స్ది. వెంటనే దిగేసి పట్టేసుకొని అసలు ఆడుకుంటారు. మేమైతే ముందుకెళ్ళేసి మా వెహికల్ని ఆపేసి మేము కూడా ఇంకొంచెం దూకుతాం. దాంట్లో దూకేసి ఇంకా చల్లదనానికి మాది కూడా చల్లబడాలి కదా, అప్పుడు ఇంకా దూకేసి ఆనందంతో అప్పుడు అనుకుతాం. అప్పుడు అందరు కారు ఎక్కుతాం గబగబా. దిగేసి మా వాళ్ళు చూడండి ఎగ్జైట్మెంట్గా ఉండరు మా వాళ్ళందరూ. మరి ఆపురా ఎప్పుడు ఆపేస్తే ఎప్పుడు దిగిపోదామా ఆడుకుందాం అనే ఫీల్లోనే ఉండరు మా వాళ్ళు. ఇంకా మా వాడైతే ఆపేస్తుండు. ఆపేసి వెహికల్ అయితే తిప్పుకుందాం ముందు. ఆపురా గాండు. నేను దిగేసి నైట్ అయితే అయిపోయింది. ఈ నైట్ వెదర్ చూడండి ఎలా ఉందో అసలుగా, వేరే లెవెల్. ఇంకా మేము కూడా ఇక్కడ నుంచి ఇంకా మూవ్ అవుతాం. మళ్ళీ చల్లదనానికి మేము దుగ్గు మాది కూడా పని అయిపోయింది. అసలుగా ఎప్పుడు కార్లో కూర్చొని హీట్ వేసుకోవాలా అనే మనస్తత్వంలో ఉన్నాం మేము. ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోదాం. ఇంకా నైట్ అయితే బయలుదేరాము అక్కడ నుంచి. ఇంకా ఇది మా వస్తున్న దారిలో మంచు ఇంకా దాటేసి వచ్చేస్తున్నాం కదా, వచ్చేసి ఇంక మా రూమ్కి వెళ్ళిపోయి మేము కూడా ఎవరి రూమ్ కాల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ పికప్ డ్రాప్ చేసేసి ఇంక వెళ్ళిపోవాలి. మా వాడు చూడు మా గంగాడైతే అసలుగా నేను దూకుతా పొడుస్తా అన్నవాడు
చల్లబడ్డాడు మావాడు. మావాడు చూడు ఉరుకుతుండు అసలు ప్లాన్ అయితే అసలు అది హైలైట్. ఇంకా మావాడైతే అంటాడు. మళ్ళీ లిమాసోల్ సిటీకి అయితే మేము ఎంటర్ అయ్యాం. మా ఫ్రెండ్ ఒకడిని డ్రాప్ చేసేసి ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇంక ఎంటర్ అయ్యాం కదా, ఇంకా నైట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. చూడండి లిమాసోల్ది కూడా మాకు షాపింగ్ స్ట్రీట్ మేము దాటేసి వెళ్ళిపోవాలి. అలా మీకు చూపిస్తాం ఒక దీంట్లో చిన్న చిన్న క్లిప్లు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి టైం అయితే 10 అవుతుంది, మాకు 9-10 అవుతుంది. ఇప్పుడు మేము వెళ్ళి రూమ్కి వెళ్ళి కొంచెం కుక్ చేసుకొని తినేయాలి. మా వాళ్ళని డ్రాప్ చేసేసాం. ఇప్పుడు ఇది సిటీలో నుంచి వెళ్ళిపోతాం, మా రోడ్కి మనం వెళ్ళిపోతున్నాం. ఇది కొంచెం దాటేస్తే మా రూమ్ కూడా వచ్చేసిద్దండి. ఇంతటితో మన వీడియో సమాప్తం. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. జై హింద్.